లిమిటేషన్ యాక్ట్ 1963 ప్రకారము కంటిన్యూస్‌గా 12 ఏళ్ళు అద్దెకుంటే ఇల్లు ఆ టెనెంట్‌కు స్వాధీనమవుతుందా అనేటువంటి అనుమానాలు చాలామంది వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళు ఒక వీడియో కూడా చేయండి సార్ అని కోరబడింది. కాబట్టి ఈ వీడియోను నేను చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిందేమంటే ఇండిపెండెంట్ హౌస్ కానీ, లేకంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ, లేదు ఓపెన్ ప్లేస్ కానీ కంటిన్యూస్‌గా పొజిషన్‌లో ఉంటే అది అడ్వర్స్ పొజిషన్ వస్తుంది. అంటే అర్థమేమి? రెంట్ కట్టకుండా కంటిన్యూస్‌గా ఉంటే అడ్వర్స్ పొజిషన్ అనేది వస్తుంది. కానీ ప్రతి నెల రెంట్ కట్టుకుంటూ ఆన్‌లైన్‌లో కానీ, ఆఫ్‌లైన్‌లో కానీ, అంటే ఫోన్‌పే ద్వారా కానీ, లేదనేటికంటే ఆయనకు సొంతంగా ఇచ్చేంత వరకు 12 ఏళ్ళు కాదు కదా, 20 ఏళ్ళు ఉంటే కూడా ఆ టెనెంట్‌కు అడ్వర్స్ పొజిషన్ అనేది రాదు. ఎప్పుడైతే అడ్వర్స్ పొజిషన్ వస్తుందంటే చాలామంది ఫారినర్స్ ఏం చేస్తారంటే బయట దేశాల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఇక్కడ ఇండ్లు కొనేస్తారు. బిడ్డలు కూడా కొంతమందికి తెలియకుండా కొనేసి వాళ్ళ బంధువులకు, రక్త సంబంధికులకు కూడా బాడుగకి ఇచ్చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏం చేస్తారు, ముందుగానే ఇంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది, లేదన్నిటికంటే పోండి అని చెప్పేసి కూడా ఉంటారు. అయితే రాను రాను వాళ్ళే బిల్లు కట్టుకుంటూ, వాళ్ళే ఇంటి పన్ను కట్టుకుంటూ ఇట్లా 12 ఏళ్ళు కంటిన్యూస్‌గా వాళ్ళే ఉన్నట్లయితే అప్పుడు తప్పనిసరిగా అడ్వర్స్ పొజిషన్ అనేది వస్తుంది. అయితే వాళ్ళ మధ్య ఏదన్నా మనస్పర్ధలు వచ్చి గొడవలు జరిగినాయంటే అప్పుడు ఈ టెనెంట్‌గా ఉండేవాళ్ళు ఆ ఇల్లు సొంతమవుతుంది. ఉదాహరణకి మీకు 12 ఏళ్ళు అనేటువంటి కాలాన్ని ఎట్లా లెక్క కడతారంటే, ఓనరు బ్రేకు లేకుండా అతనికే వదిలేస్తే 12 ఏళ్ళు గడిచినట్లయితే అడ్వర్స్ పొజిషన్ వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి 4 ఏళ్ళు రెంట్ కట్టి ఒక 8 ఏళ్ళు రెంట్ కట్టలేదనుకో, అంటే 12 ఏళ్ళు అవుతుంది. కానీ ఎప్పటి నుంచి మొదలవుతుంది? రెంటు ఎప్పుడు కట్టలేదో అప్పటి నుంచి లెక్కకు వస్తుంది. అంటే ఈ 12 ఏళ్లలో 8 ఏళ్లే లెక్కకు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క ఓనర్ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పని ఏమంటే, వీళ్ళు కంటిన్యూస్‌గా రెంట్ కడుతున్నారు, కట్టేంత వరకు మాకేం భయం లేదు అనేటువంటిది ఒకటి గుర్తించాలి. కాబట్టి వాళ్ళని నమ్మి వదిలేయకూడదు. అదేవిధంగా ఓపెన్ ప్లేసుల్లో కూడా ఎవరినైనా ఇళ్ళు కట్టుకొని తాత్కాలికంగా గుడిసేసుకుంటాంలే సార్, మేము చూసుకుంటూ ఉంటాము, మీకేం భయం లేదని చెప్పేవాళ్ళు ఉంటారు. అటువంటి వ్యక్తులు కూడా మోసం చేసేటువంటి అవకాశము ఉంటుంది. ముఖ్యంగా ఈ సిటీస్‌లో ఇటువంటి బ్యాచ్ ఒకటి ఈ ఫారిన్‌లో పనిచేసేటువంటి ఉద్యోగం చేసేటువంటి వ్యక్తులను టార్గెట్ చేస్తారు. చేసి మేము 12 ఏళ్ళకి కావాలంటే ఇంత అమౌంట్ ఇస్తాం సార్, మాకు కొంచెం తగ్గించండి రెంటు అని చెప్పి మాట్లాడుకుంటారు. సరే ఒకేసారి వస్తుంది కదా, అదేదో వడ్డీ కలిసి వస్తుంది అని చెప్పి ఇచ్చి వాళ్ళు నిర్భయంగా అక్కడే ఉండిపోతారు, ఈ పక్క రాకుండా 12 ఏళ్ళలో 15 ఏళ్ళలో ఉండిపోతారు. అప్పుడు వీళ్ళని టార్గెట్ చేస్తూ కోర్టు నుంచి నోటీస్ పంపిస్తారు, కంటిన్యూస్ పొజిషన్ మేమే ఉండామని. అంటే ఎందుకు? వీళ్ళు ఇంటి పన్ను వాళ్ళే కట్టుకుంటారు, కరెంటు బిల్లులు వాళ్ళే కట్టుకుంటారు, ఓనర్తో ఎలాంటి సంబంధం ఉండదు. అటువంటి ఇళ్ళు అడ్వర్స్ పొజిషన్ కింద, లిమిటేషన్ యాక్ట్ కింద టెనెంట్కు స్వాధీనం అవుతుంది అనమాట. దీనిపైన కోర్టులు కూడా అనేకమైనటువంటి తీర్పులు ఇవ్వడం ఉంది. ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అయితే 1996లో మోహన్ లాల్ వర్సెస్ అబ్దుల్ గఫూర్ అనేటువంటి ఈ కేసులో ఈ అడ్వర్స్ పొజిషన్ ఉంది అని చెప్పి వాళ్ళు ఈ కింది కోర్టులన్నీ చూసుకొని అప్పీలు సుప్రీంకోర్టుకు కూడా పోవడం జరిగింది. సుప్రీంకోర్టు సేమ్ ఇదే ఆర్డర్ ఇచ్చింది. మీరు కంటిన్యూస్ పొజిషన్ లేదు, ఓనర్కు మీరు రెంట్ కడతానే ఉన్నారు కాబట్టి మీకు ఎన్నేళ్ళైనా కూడా మీకు ఆ హౌస్ వచ్చేదానికి రాదు అని చెప్పి టెనెంట్కు తరఫున తీర్పు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2007లో కూడా ఇంకో కేసు సందర్భంగా కూడా ఇటువంటి కేసే జరిగింది. మునిచిక్కమ్మ వర్సెస్ రేవన్న అనేటువంటి వాళ్ళ కేసులో కూడా ఇదే పరిస్థితి. అంటే అడ్వర్స్ పొజిషన్ మాకుంది, మాకు కావాలా అని చెప్పి కేసు పోతే సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. ఎందుకంటే మీరు రెంట్ కడుతూనే ఉన్నారు ఓనర్కు, అప్పుడు మీకు ఎట్లా వస్తుంది? రాదు కదా అని చెప్పి ఆ కేసు కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇల్లు కానీ, లేదంటే వ్యవసాయ పొలాలు కూడా అంతే. వ్యవసాయ పొలాలకు ఓనర్కు లీజుకి ఇస్తే లీజు కట్టేంత వరకు అతనేం కాదు. అదేవిధంగా మధ్యలో కంటిన్యూస్గా ఉండాలి, కంటిన్యూస్ పొజిషన్ ఉంటే పర్వాలేదు.
ఓనరు ఆ భూమిలోకే రాకుండా కంప్లీట్గా వదిలేసినట్లయితే అతనికి అడ్వర్స్ పొజిషన్ వచ్చి ఆ జాగా కూడా, ఆ భూమి కూడా వాళ్లకు సొంతమయ్యేటువంటి అవకాశము ఉంది. కాబట్టి అందరూ ఇది ఓనర్స్ కానీ టెనెంట్స్ కానీ తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.